దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఎవరు కూడా తిరగవద్దు, ఎవరు బయట వాటి మీద మనసును ఉంచొద్దు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మాత్రమే, ఆయన చెప్పే మాటల మీద మాత్రమే మన మనసు నుంచి ఆయనపై మనం ఒక విశేష అనుభవం కలిగి ఆయనతో ముందుకు నడవాలని మిమ్మల్ని అందరితో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సింగమల అనే ఒక అడవి ఉందంట. దానికి రాజు ఎవరంటే ఒక సింహం అంట. ఎవరండి? ఒక సింహం. ఆ సింహానికి అనుచరులుగా ఒక నక్కను ఒక కాకి ఉండేవి అంట. ఒకరోజు అంట ఈ కాకి ఏం చేసిందంటే, అక్కడ ఎడారిలో ఉన్న ఒక ఒంటిని చూసి, రాజా, మనము నక్క సింహము కలిసి మన మంత్రి, మన రాజు, మనమందరం కలిసి అడవిలో అక్కడ ఎడారిలో ఉన్న ఒంటిను దగ్గరికి వెళ్దాం. దాన్ని తీసుకొని వస్తే ఒక వారం పాటు మనకు ఆహారం దొరుకుతుంది, మనం సమృద్ధిగా తినవచ్చు, మనకి ఇంకా ఆకలి ఉండదు ఒక వారం పాటు అని ఆ కాకంట రాజు అయిన సింహం దగ్గరికి వచ్చి చెప్పిందంట. ఏం చెప్పింది? ఒక వారం పాటు దాన్ని భుజించుకోవడానికి, దాన్ని తింటే మనకు వారం పాటు ఆహారము సమృద్ధిగా ఉంటుందని చెప్పిందంట. అయితే బలబల మరి భయంకరమైన ఎండ వేడిమిలో అంట ఈ సింహము అదేవిధంగా ఆ నక్క బయలుదేరాయంట. ఎడారిలోకి అడుగు పెట్టంగానే భయంకరమైన వేడి తట్టుకోలేక అక్కడ ఉన్న ఒంటిని అడిగాయంట. నక్క వచ్చి ఒంటిని ఇలా అడిగిందంట, మా రాజుగారికి భయంకరమైన వేడిని తాళలేక, ఈ వేడిని తట్టుకోలేక ఈ ఎడారిలో నడవలేకపోతున్నారు, మీరు దయచేసి ఏమనుకోకపోతే మా రాజ్యానికి ఒకసారి వచ్చి మా యొక్క రాజునను మా మంత్రి గారిని వదిలిపెట్టమని అడిగినప్పుడంట అలానే అని ఒంటి మంచితనంతో ఒప్పుకుందంట. అయితే వారిద్దరిని ఎక్కించుకొని, ఎవరిద్దరిని? సింహాన్ని, నక్కనెక్కించుకొని ఒంటి ఏం చేసింది? అడవిలోకి వచ్చింది. ఒంటె వచ్చిన తర్వాత వీరి ఆలోచన ఏంటి? నక్కను కాకి యొక్క ఆలోచన ఏంటంటే, ఆ ఎడారిలో ఉన్న ఒంటినంట దాన్ని చంపుకొని తింటే ఒక వారం వరకు బ్రతకగలము అనుకుని వచ్చాయి. అయితే ఈ లోపల సీన్ రివర్స్ అయ్యేసరికి వచ్చేసింది. మళ్ళీ అడవిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాకి అంటుందంట రాజుగారితో, అయ్యో రాజుగారు, మీ కాళ్ళు బాగా కాలిపోయాయి, మీరు నడవలేకపోతున్నారు, మీరు మమ్మల్ని చంపుకొని తినండి అని చెప్పినాయి అంట. ఎవరెవరు? నక్కను కాకి అన్నమాట. వెంటనే రాజుగారు, సింహం గారు ఏం చేశారు? సరే, వీరి యొక్క ఆలోచన మనసులో పెట్టుకొని వీళ్ళ ఆలోచన వెనకాల ఉన్న ఒక ఉద్దేశం ఏంటి? ఆ ఒంటిని చంపుకొని తినాలి. దీన్ని గమనించిన ఎంతో మంచితనంతో మరి మేలు చేసిన ఒంటెను వీరు మరలా ఇలా చంపుకొని తినాలి అనే ఒక ఆలోచన, దురుద్దేశం ఉంది కనుక రాజుగారు అన్నారంట, మొదటి చిన్న జంతువు నుంచి మొదలు పెడదామన్నారు రాజుగారు. అప్పుడు చిన్న జంతువు ఎవరు వస్తుంది? కాకి వెంటనే, చిన్నజీవి కదా, నువ్వు ముందు అందరూ వరుసగా నించోండి, కాకి తర్వాత నక్క తర్వాత ఒంటె. అయితే ఈ ఒంటెగారు మంచివారు కదా, ఒంటెగారు అన్నారంట, మీరు ముందే నన్ను తినండి అయ్యగారు, వారం పాటు మీరు బ్రతుకుతారు అని అంటే, కాదులేండి, చిన్న జీవి నుంచి మొదలు పెడదాం, తర్వాత పెద్ద జీవికి వెళ్దామని సింహం అయిన రాజుగారు అన్న మాటకి వీరు ఆ మాట అనగానే, చిన్న జీవి నుంచి మొదలు పెడదాము అనగానే ఈ కాకి అను నక్క పారిపోయాయి. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఇలా ఉంది, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము దాని వెతికి వెంటాడము. కీడు చేయటం మాని మేలు చేయము. నీ దగ్గర ఎవరికైనా మరి సహాయం అని కోరి వస్తే వారికి నువ్వేం చేయాలి? మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు.
ఈ ఉదయకాలమున మన వర్తమానం ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్, సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్. దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది అయిన సాతానుడు ఏం చేస్తాడంటే కీడు చేయటానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనలో చాలామందికి కూడా మనము తెలియకుండానే తప్పులు, పొరపాట్లు, పాపములు చేస్తూ దేవుని విడిచిపెట్టేసి తిరుగుతూ ఉంటాము. అయితే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కీడు చేయటం మాని మేలు చేయము. ప్రియమైన బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 1 Peter 3rd chapter 3వ అధ్యాయము 11వ వచనం చూస్తే, 3వ అధ్యాయము 1 Peter 3rd chapter, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. ప్రియమైన బిడ్డలారా, 10వ వచనం చూస్తే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. ఏం చేయాలండి? జీవమును ప్రేమించేవాడు, ప్రాణాన్ని ప్రేమించేవాడు, మరణము తర్వాత ఒక జీవం ఉందని ఎరిగినవాడు, మరణము తర్వాత మరలా ఒక జీవితం కలదు అని ఒక ప్రేరేపణ కలిగిన వాడు ఏం చేయాలి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు. మంచి దినములు చూడాలి అంటే చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలి. ఏ సమస్యకైనా ప్రారంభం ఏంటండి? నోట్లో నుంచి వచ్చే మాట. ఒక వైవాహిక జీవితంలో చూడండి, భార్యాభర్తలు వారు విడదీయబడుతున్నారు. ఒక స్నేహంలో కలహాలు అనగానే చూడండి, వారు విడదీయబడుతున్నారు. ఒక మంచిగా ఉన్న రిలేషన్ పాడైపోతుందంటే దానికి కారణం ఏంటి? నోటి మాటలే కదా. ఎవరో చెప్పిన మాటలు విని, ఎవరో మరి అది నిజమో అసత్యమో సత్యమో మరి తెలియకుండానే ఎవరు ఒకరి మీద ఒకరు అన్యాయంగా మాట్లాడుకుంటూ నిజం అనేది తెలియకుండా వారి జీవితాలను వారు భ్రష్టం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మంచి దినాలు చూడాలి అంటే నీవు ఏం చేయాలి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నోరు కాచుకోవాలి. కపటపు మాటలు, కపటపు అంటే కొంతమందిని చూడండి, వారి మనస్సు మొత్తం కూడా కపటంగా ఉంటుంది. అంటే కోపం తీర్చుకోవటం, రివెంజ్. భార్య ఒక మాటన్న, భర్త ఒక మాటన్న దాచుకొని కుమిలిపోయి ఒక్కసారిగా అవుట్ అయిపోయి ఏం జరుగుతుంది? ఆ కుటుంబంలో గొడవలు ప్రారంభమవుతాయి. స్నేహంలో చూడండి, వేరొకడు వచ్చి ఈ స్నేహితుడి గురించి, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నాడు, నీ గురించి అనేక మందికి నీ వ్యర్థముగా ఇట్లా చెబుతున్నాడు అని అనకపోయినా అనినట్టుగా మరి ప్రచారం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ స్నేహం అనేది విచ్ఛిన్నమవుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో అయితేనేమి, వ్యాపారంలో అయితేనేమి, ఉద్యోగంలో నువ్వు చేస్తున్న ఉద్యోగము కూడా నీ పైన పైవాడు ఎలా చెప్తున్నాడు? నీ మీద ఉసిగొలుపుతున్నాడు. ఏం విధంగా చేస్తారు? ఇతనికి వర్క్ రాదండి, ఇతనికి పని రాదు, ఇతను టైంకి రాడు, ఇతను చేసే ఉద్యోగము ఇతనికి ఉద్యోగమే వేస్ట్, ఇతనికి సబ్జెక్టే లేదు అని చెప్పేవాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. ఎక్కడ వీరు? కపటపు మాటలు, లోపల కపటము ధరించుకొని పైన తేనె మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చేతనైతే మంచి చేయాలి, కానీ ఎవరికి ఏ కీడు కూడా మనము తలపెట్టకూడదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. కీడు చేసేవాడు ఎవడంటే అపవాది సంబంధి. ఎవరండి? అపవాది సంబంధి. లేచిన ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదాకా కూడా అనేక మంది చూడండి, వారంట పాపమును చేయడానికి పరిగెత్తే పాదములంట, వారు అన్యాయమైన మాటలు చెప్పడానికి వారు త్వరపెడుతూ ఉన్నారంట. ఎవరు వీరు? అపవాది సంబంధులు. దేవుని బిడ్డలారా అంటుంది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. సమాధానముగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మొదటి మాట, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్
హ్యూమన్ లైఫ్ చూస్తే ప్రియమైన బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఎలిమెంట్స్? మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. ఒకసారి చెప్దామా అందరం? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు. దేవుడు అంటున్నాడు, కీడు చేయుట మాని. కీడు అనేది ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. మేలు అనేది దేవునికి సాదృశ్యం. ఎవరండి? దేవునికి సాదృశ్యం. మనం ఎంత ఆయన్ని కష్టపెడుతున్నా, ఆయన్ని ఎంత బాధ పెడుతున్నా కానీ ఆయన ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడకుండా నిత్యము మన పాపాలను క్షమించి మన మీద అనునిత్యము కూడా కనికరము కృపను చూపిస్తున్నాడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, మొదటిగా కావాల్సింది ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. ఆయన అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువు చూడడు. పరిశుద్ధత అంటే ఏంటండి? మన యొక్క పాపములు క్షమించబడాలి. మనం చేస్తున్న అన్యాయమైన జీవితంలో నుంచి మనము బయటికి రావాలి. దేవునికి విరోధమైన బ్రతుకుల నుంచి బయటికి రావాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలి. కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. చేతనైతే మనము లోకంలో బ్రతుకుతూ ఉంటాము. అందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? సమాధానముగా ఉండాలి. ఎవరి గురించి కూడా మనము ఇతరులకు తప్పుగా చెప్పకూడదు. అయినా వారు పాపం చేసిన, వారు తప్పు చేసినా కూడా వారితోనే చెప్పాలి, కానీ వారి గురించి వారి యొక్క వాల్యూని డౌన్ చేద్దామని అందరికీ మనం చెప్పకూడదు. దేవుని యొక్క బిడ్డల లక్షణం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా వారిని ఖండిస్తారు, కానీ ఇతరులకు వెళ్ళి వారి గురించి బ్యాడ్గా చేసేవాళ్ళు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, అయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మనం ప్రభువుని చూడాలంటే మొదటిగా మనము పరిశుద్ధతగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఏం చేశాడు? ఒక పూట జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. అంటే అన్న స్థానమును తమ్ముడుకు అమ్మివేశాడు. దేని గురించి? ఒక్క పూట కూటి కొరకు. మనము కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనము సతానుకు అమ్మివేస్తున్నాం. ఒక్క పనిలో, ఒక పాపంలో. అందుకే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. హోలీనెస్. అదేవిధంగా చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, హీ రెడీమ్స్ us ఆల్ ఫ్రమ్ ఇనిక్విటీ. ఏంటండి? ఆయన ప్రతి ఒక్క పాపము నుండి మనల్ని విమోచిస్తున్నాడు. ఒకసారి చదువుదామా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఎట్లా ఉంది? ఏమనంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మనకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన్ను తానే అర్పణగా అర్పించుకున్నాడు. ఎవరు, ఏ మనిషి కూడా మన కొరకు త్యాగము చేయబడలేదు, కానీ ఆయనంట సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఏం చేశాడు? సమస్తమైన పాపములో నుంచి విడిపించాడు, శాపములో నుంచి విడిపించాడు. అవిధేయులైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే విధేయులుగా మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలనంట తన కోసరము. ఏంటండి? ఒక పాపి వాడు రక్షణ పొందాలంటే వాడు పాపము క్షమించబడాలి, వాడు చేసిన తప్పు గ్రహించగలగాలి, అప్పుడే వాడికి విడుదల కలుగుతుంది కదా.
వాడు దేవుని దగ్గరికి వచ్చి నేను పాపం చేశానయ్యా, ఇలాంటి దోషం కలిగి ఉన్నాను, ఇలాంటి శాపం కలిగి ఉన్నాను, నేను పాపిని అని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే కదా ఒక ఆసక్తి కలిగిన వాడు కదా. ఆయన అంటున్నాడు, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలనంట తన కోసము ఏం చేశాడు, తన కోసమంట పవిత్రపరుచుకొని ఉన్నాడంట. మనందరిని ఏం చేశాడంటే తన సత్క్రియల మూలముగా, తన సత్క్రియలు యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాము కనుక మన దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. మనం ఎవరు సొత్తు? దేవుని సొత్తము, మనుషుల సొత్తు కాదు, మన పేరెంట్స్ సొత్తు కాదు. వీ నాట్ బిలాంగ్స్ టు అవర్ పేరెంట్స్, వీ నాట్ బిలాంగ్స్ టు అవర్ ఫ్రెండ్స్. మనము ఎవరు సొత్తు అంటే దేవాది దేవుని యొక్క సొత్తు. ఆయన తన సొత్తుగా చేసుకున్నట్ట మనల్ని పవిత్రులుగా చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. తన్ను కొరకే తన్ను తానే అర్పణగా అర్పించుకున్నాడు. ఈ లోకంలో చూస్తే నానా త్యాగములు కలవు, కానీ ఇవన్నీ ఏవి కాదు. కానీ దేవాది దేవుడే మన కోసం తన రక్తాన్ని చిందించి శరీరమును చీల్చి మన కొరకు తన్ను తానే అర్పణగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూస్తే రెండవదిగా ఫాంట్ అగ్నిస్ట్ అప్రెస్డ్ పీపుల్, ఐజియా 1 చాప్టర్ 16 నుంచి 17 వర్సెస్ చూద్దాము. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల్లో ఇలా ఉంది. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుని బిడ్డలారా, ఫాట్ అగ్నిస్ట్ అప్రెస్డ్ పీపుల్, తండ్రి లేని వారికి విధవరాలుగా వారి పక్షమున దేవుడు వాదించమంటున్నాడు, వారితో న్యాయముగా ఉండమంటున్నాడు. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. దేవుని బిడ్డలారా, న్యాయము తీర్చాలి, న్యాయముగా ఉండాలి, మంచిని మంచిగానే చూడాలి, చెడుని చెడుగానే చూడాలి, తప్పును తప్పని హెచ్చరించాలి, ఇది మంచి ఇది కరెక్టు అన్నదాన్ని కరెక్ట్గా బోధించాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు తండ్రి లేని వారికి, హింసింపబడి వారిని, అదేవిధంగా విధవరాలి పక్షమున వారు మరి మాట్లాడమంటున్నాడు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. అన్యాయం ఎక్కువైపోతుంది, న్యాయం అనేది ఎక్కడ కనబడట్లేదు. ఎవరి జీవితాల్లో కూడా ఎవరన్నా ఏదన్నా ఇది తప్పా, ఇది రైటా, ఇది కరెక్టా అనేది లేదు. న్యాయము వారిని విచారించకుండానే క్షణికపాటులో నిర్ణయాలు తీసుకోవటం, క్షణికపాటులో వారి ఇతరుల మీద మనము వ్యర్థముగా మాట్లాడడం, వారి మీద నిందలు వేయటం, వారిని దోషులుగా నిలబెట్టడం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దేవుడు అంటున్నాడు న్యాయము జాగ్రత్తగా విచారించుడంట. హింసింపబడు వారినంట విడిపించాలి. హింసించబడుతున్న వారిని మనం ఏం చేయాలి? విడిపించాలి. ఎలాగ హింసించబడుతున్నారంటే వీరు అన్యాయముగా మరి అనేక మంది వారికి మాటల వలన వారు నలిగిపోతున్నారు కనుక దేవుడు అంటున్నాడు వారిని విడిపించాలంట. ఏమి చేయని తప్పుని మన మీద వేసుకోలేం కదా, ఏమి చేయని నేరమును మనం వేసుకోలేం కదా. దేవుడు అంటున్నాడు హింసించబడిన వారినంట విడిపించాలంట, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడంట. దేవుని బిడ్డలారా, తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి. చాలామంది వారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, వారి వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనే మాట కూడా ఆలోచించకుండా మరి ప్రజలు ఏమైపోతున్నారంటే న్యాయం లేని వారు అయిపోతున్నారు. దేవుడు అంటున్నాడు తండ్రి లేని వారి పక్షాన, హింసించబడి వారిని పక్షాన, విధవరాల పక్షాన న్యాయముగా విచారించమంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే కీడు చేయటం అని మేలు చేయుడే. ఎవరైనా అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వారి విషయాల్లో మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి లేని వారిని, పేదవారిని, అవకాశం లేని వారిని, అనాథల్ని, తండ్రి లేని వారిని, విధవరాలు వారి పక్షంలో వారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, వీలైతే మంచే చేయాలి కానీ ఎప్పుడు కూడా చెడు చేయకూడదు. దేవుడు వాటినన్నిటిని కూడా గమనిస్తున్నాడు. ఫాట్ అగైన్స్ట్ అప్రెస్డ్ పీపుల్. థర్డ్ పాయింట్ చూస్తే ప్రజల బిడ్డలారా, నీడ్ విజ్డమ్ ఫర్ టు మెయింటైన్ ద పీపుల్. జ్ఞానము కలిగి ఉండాలంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు ఒకసారి చూద్దాం.
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు ఇలా ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. ప్రతినిమిళ్ళ రెండవదిగా కావాల్సింది ఏంటంటే జ్ఞానము కావాలి. ఇతరులకి మనము వారి విషయాల్లో మనం సర్దుబాటు కలిగి వారి చొరవ చేసుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానము కావాలి. పిల్లలకి బోధించేటప్పుడు ఏం కావాలి? జ్ఞానము కావాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. నీ చదువుల్లో నువ్వు పైకి రావాలంటే నీకేం కావాలి? జ్ఞానము కావాలి. నువ్వు ఉద్యోగంలో పైకి రావాలంటే నీకేం కావాలి? జ్ఞానము కావాలి. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. నీడ్ విజ్డమ్ ఫర్ టు మెయింటైన్ ద పీపుల్ రిలేషన్స్. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము జ్ఞానము కలిగి పవిత్రించాలంట, మరి ప్రవర్తించాలంట. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. చాలామంది జ్ఞానం ఎలా ఉంటుందంటే మనం ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా పైకి రావాలి, అన్యాయంగా ఎలా బ్రతకాలి, అన్యాయంగా ఎలా మన జీవితంలో స్థిరపడాలని ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ఇది న్యాయమా, ఇది పవిత్రమా, ఇది సమాధానకరమైనది అనేది ఒక ఆలోచన అనేది లేదు. అయితే దేవుడు అంటున్నంట మొట్టమొదటి వచ్చినుండే జ్ఞానం ఎలాంటిదంట? పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనదంట. తరువాత అంట అది సమాధానకరమైనది. ఏంటిదండి? సమాధానకరమైనది. నీ జ్ఞానం ఎలా ఉండాలి? ఇతరులను వారి కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా ఉండాలా? నీ జ్ఞానం ఎలా ఉండాలి? ఒకడు ఉద్యోగం పోతే నువ్వు హ్యాపీగా ఉండాలా? నీ జ్ఞానం ఎలా ఉండాలి? నీ వ్యాపారము వేరే ఇతర వ్యాపారాలు పాడైపోవాలా? నీ జ్ఞానము ఏమైపోవాలి? వేరే కుటుంబము వారి పటాపంచలు అయిపోవాలా? కాదు ప్రీతిని బిడ్డరా, దేవుని నుండి వచ్చే జ్ఞానం అంట అది సమాధానకరమైనది. అది మనుషుల్లో నుంచి వచ్చే జ్ఞానము కాదు, దేవుడిచ్చే జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానం అంట అది ప్రతి ఒక్కరిని సమాధానపరిచేదంట, అది మృదువైనదంట, సులభముగా లోబడినదంట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నీ భార్య లోబడాలన్నా, నీ భర్త లోబడాలన్నా నీకు ఏమి కావాలి? జ్ఞానము కావాలి. అది మృదువైనదంట, సులభముగా లోబడున్నది. ఏంటండి అది? సులభముగా. చాలామంది వారి మాటలు వ్యతిరేకిస్తూ ఉంటారు. వారి బాస్ మాటలు చెప్పినా కానీ, వారి భార్య మాటలు చెప్పినా కానీ, భర్త మాటలు చెప్పినా కానీ, వ్యాపారంలో కానీ ఎవరన్నా సలహాలు కానీ ఏం చేస్తూ ఉంటాం? వ్యతిరేకిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన జ్ఞానం కలిగితే సులభముగా లోబడతారంట. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. ఏంటండి కనికరము? కనికరము కలిగినదంట, జాలి కలిగినది, ఇతరుల మీద జాలి కలిగినది, కనికరము కలిగినదంట, అది ఫలములతో నిండుకునిదంట, పక్షపాతమైననో వేషధారణైననో లేనిదనై ఉన్నది. చూడండి, లోకంలో చూడండి, ఎక్కడ చూసినా కూడా పక్షపాతం లేకుండా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒక రాజ్యాల మీదకి రాజ్యము, ఇలాగ ఎక్కడ పట్టినా కూడా వారిలో కనికరం అనేది లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తున్నా కూడా వేషధారణంగా వస్తున్నాం. అయితే దేవుడిచ్చే జ్ఞానం అంటే అది వేషధారణ లేనిదై ఉన్నది. ముందు ఒకటి వెనకాల ఒకటి అనేది ఉండదు. ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. మమ్మల్ని మనమే జ్ఞానం అనుకుంటాం, జ్ఞానవంతులం అనుకుంటాం, జ్ఞానులు అనుకునే మనం చాలా పనులు చేస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, అయితే నీవు జ్ఞాని అనుకోవద్దు, మొదటిగా నువ్వేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టేవాలి. అదేవిధంగా అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. 8వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనం నశించుకున్నటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇక్కడ 4 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి ఏంటివి? అవి అసహ్యములు. జ్ఞానవంతుడు ఇలా ఉంటాడా? గర్వంగా ఉంటాడా? దేవుడు అంటున్నాడు ఆయన ఇచ్చే జ్ఞానము సులభంగా లోబడుతుందంట, మృదువైనదంట, కనికరము కలిగినదంట. కానీ ఇక్కడ జ్ఞానము చూస్తే గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు.
ఈ ఉదయకాలం మనల్ని మనమే ప్రశ్నించుకుంటే ప్రజలను పెట్టారా, మనం జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు నువ్వే జ్ఞానం అనుకోవద్దు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము. అదేవిధంగా నీకున్న గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు, చెడు నడబడి, దుర్మార్గత ఇవన్నీ ఉంటే నాకు అసహ్యము, వాటిని విడిచిపెట్టేసేయి. నేను ఇస్తాను నీకు జ్ఞానము, అది సమాధానకరమైన జ్ఞానము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా చూసాము పరిశుద్ధత, రెండవదిగా చూసాము ఫాట్ అగైన్స్ట్ అప్రెస్డ్ పీపుల్, హింసింపబడి వారిని విడిపించమంటున్నాడు. మూడవదిగా చూస్తే నీడ్ విజ్డమ్ ఫర్ టు మెయింటైన్ ద పీపుల్ రిలేషన్స్, పైనుండి వచ్చి జ్ఞానము కంటే ఆయన దేవుడు అంటున్నాడు నేను ఇస్తాను జ్ఞానము, అది సమాధానకరమైంది అంటున్నాడు. నాలుగవదిగా చూద్దాము డూ యువర్ ఓన్ బిజినెస్ టు బి క్వైట్. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సంగమునకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. దేవునికి స్తోత్రములు కనుగాక. డియర్ ఓన్ బి క్వైట్, నీ పని నువ్వు చేయి, ఇతరుల జోలి వెళ్ళొద్దు. సంఘమునకు వెలుపటి వారి ఎడల అంటే ఇక్కడ మందిరంలో నుండి నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఎలా ఉండాలి? మర్యాదగా నడుచుకోవాలి. ఎలా ఉండాలంటే మెయింటైన్ డిగ్నిటీ టువర్డ్స్ పీపుల్. మనం ఏం చేయాలి? డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి. మీకేమీ కొదువు లేకుండా అన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులు జోలికి పోక. మనం ఏం చేస్తున్నాం? బయటకు వెళ్ళగానే ఇది నాకు లేదు, అది నాకు లేదు, అది లేదు, ఇది లేదు. లోకంలో వ్యవహారాలు చాలా ఉన్నప్పటికీ దేవుని ఎరిగిన బిడ్డలంట పరులు జోలికి పోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మీ సొంత కార్యములు జరుపుకోండి. డూ యువర్ ఓన్ బిజినెస్. మీ చేతులతో పని చేయాలి, మీ చేతులతోనే మీరు పని చేయండి. ఇతరులమే ఆధారపడద్దు. వారిచ్చే డబ్బుల కోసమో వారిచ్చే ఇది కోసమే అవసరం లేదు. మీ చేతులతో మీ కష్టంతో మీరు బ్రతకండి, మీ సొంత పనులు మీరు చేసుకోండి. డూ యువర్ ఓన్ బిజినెస్ విత్ యువర్ హ్యాండ్స్. మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. దేవుని బిడ్డలారా, మన సొంత కష్టముతో మనము పైకి రావాలి, సొంత కష్టముతో మనం పని చేయాలి. సొంత కష్టముతో దేవుడా రేపు నాకు ఎగ్జామ్ ఉంది కదా, గాల్లో దీపం పెట్టేసి మనం ఎగ్జామ్ రాయకూడదు. దేవుని మీదే నెట్టేసి అలా ఎగ్జామ్ రాయకూడదు. కానీ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు కష్టపడాలి, రాత్రంతా చదవాలి. నువ్వు ఒక పని చేయాలన్నా, నువ్వు ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగంలో కష్టపడకుండా ఎవరికి శాలరీ ఇవ్వరు కదా. వ్యాపారంలో నీవు కష్టం చేయకుండా వ్యాపారంలో లాభం రాదు కదా. కానీ చాలామంది ఈ రోజుల్లో చూస్తే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు ఇది తప్పమ్మా, డూ యువర్ ఓన్ బిజినెస్ విత్ యువర్ హ్యాండ్స్ అంటున్నాడు. నీ కష్టముతో నువ్వు పని చేయి, ఒకరిని పొట్ట కొట్టద్దు, ఒకరికి అన్యాయము చేయకుండా నీ బ్రతుకు నీవు బతుకు, నీవు పరుల జోలికి పోకుండా సమాధానముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఐదవదిగా చూస్తే ఫిల్ విత్ యువర్ హోలీ స్పిరిట్ అండ్ యూ విల్ మెయింటైన్ పీస్. యాక్ట్స్ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసయ్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనంట పరిశుద్ధాత్మతోనూ శక్తితోనంట అభిషేకించున్నది దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయొచ్చు. ఏం చేశాడు? మేలు చేయొచ్చు. నీకు పరిశుద్ధాత్మ శక్తి ఉండాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నడవాలంటే దేవుని అడగాలి. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు, నీ ఫిల్ విత్ మీ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి అని నువ్వు అడగాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కలిగిన వాడు తప్పు చేయటానికి కూడా చాలా భయపడతాడు. దేవుని బిడ్డలారా, అదేదనగా దేవుడైన నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నది దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయొచ్చు. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, దేవుడు ఎవరి జీవితాల్లో అయితే ఉంటారో వారంటే ఏం చేస్తారు? మేలు చేస్తారు, కీడు చేయరండి. వీరు కీడు చేసేవారు ఎవరి సంబంధం అంటే అపవాది సంబంధి.
మనం ఎవరిగా ఉంటున్నాము, మనం పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, ఇన్ఫ్యాక్ట్ హోలీ స్పిరిట్ ఇన్సైడ్ us, మనము మేలు చేస్తాము కానీ కీడు చేయము ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే ఆయన అంటుంది ఏంటంటే ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్. ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా 6వదిగా చూస్తే ఫాలో నాట్ విచ్ ఈజ్ ఈవిల్ బట్ విచ్ ఈజ్ గుడ్. 3 John 1st chapter 11th verse. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. కీడు చేసేవాడు ఎవడు? దేవుని చూచిన వాడు కాదు. లోకంలో చూడండి, అనేక మంది భ్రష్టులు, పాపం చేసేవాళ్ళు, లేకపోతే లోకంలో క్రిమినల్స్ ఉన్నారంటే వారందరూ ఒక్కసారైనా కూడా ప్రభును ఎరగనివారు. కొంతమంది ఎరిగిన వారు ఉన్నారు, ఎరగని వారు ఉన్నారంట. అయితే మేలు చేయవాడంట దేవుని సంబంధి, కీడు చేయవాడు అపవాది సంబంధి. దేవుని బిడ్డలారా, 3వ చాప్టర్ 3 John 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఉంది. ఇట్లాగా ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడంట దేవుని చూచిన వాడు కాదు. దేవుని మాటలు విన్నవాడు, దేవుని ఎరిగినవాడు తప్పు చేయడానికి కూడా ఆలోచిస్తాడు, పాపం చేయడానికి కూడా ఆలోచిస్తాడు. అయితే మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం. అపవాది సంబంధులు ఏం చేస్తారంట? కీడు చేయుటకంట వారి పాదాలు అంట పరుగెత్తులంట. అందుకే చిన్నప్పుడు ఒక పాట పాడుకునేవారం, ఏమిటంటే వకించుకొను ప్రభువు 7 పనులను వినుము గర్వపు చూపు. ఇది పాట ఉంది, అది తర్వాత నేను తీస్తాను ప్రియమైన బిడ్డలారా. అదేవిధంగా ఫాలో నాట్ విచ్ ఈజ్ ఈవిల్ బట్ విచ్ ఈజ్ గుడ్ అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంది, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుము. నీ ప్రేమ ఎలా ఉండాలి? కమింగ్ టు యువర్ లార్డ్, మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండాలి. దాంట్లో కళంకితం అనేది ఉండకూడదు. దాంట్లో మనం ప్రేమించే ప్రేమ, మన పిల్లలనైతే ఒకలాగా చూస్తాము, ఇతరుల పిల్లలనైతే ఒకలాగా చూస్తాము. కానీ దేవుడు అంటున్నాడు అందరినీ ఏకంగా ఒకే మనసుతో అందరినీ ఒకే విధంగా ప్రేమించాలి. ఎప్పుడైతే అలా ప్రేమిస్తావో నీలో దేవుడు ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అప్పుడు యేసు ప్రభు మనలోనికి వచ్చినట్లే ప్రియమైన బిడ్డలారా. యేసు ప్రభు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కుష్టివారిని కాదు, కుంటివారిని కాదు, గుడ్డివారిని కాదు, పేదవారిని కాదు, ధనికులని కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన మనకొక్కరికే, ఇలాంటి వర్గానికే దేవుడు, ఇలాంటి కులానికే దేవుడు, ఇలాంటి మతానికి అనే దేవుడు కాదు. ఆయనంట లోకంలో ఉన్న వారందరినీ కూడా తన బిడ్డలుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండాలి. చెడు ఏంటనేది నీకు తెలిసినప్పుడు, అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని జోలిపోకుండా నీవేం చేయాలి? మంచి సైడ్ నువ్వు నిలబడాలి ప్రియమైన బిడ్డలారా. చివరిగా చూస్తే డోంట్ గో ఫర్ ఫైట్ ఇఫ్ పాసిబుల్ స్టే పీసిబుల్లీ. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇట్లా ఉంది కదా, 18వ వచనంలో చూద్దాం ఒకసారి. అక్కడే శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడే. ఏం చేయాలండి? ఇఫ్ పాసిబుల్ స్టే పీసిబుల్లీ టు ఆల్ ఆఫ్ యూ. అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. అందరితో గొడవ పెట్టుకోకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అంట, కోపిష్టి ఏం చేస్తాడు? వాడు కోపమును రేపుతా ఉంటాడంట. ఉన్న పుండుని ఇంకా ఏం చేస్తాడు? దాన్ని పెద్దదిగా చేస్తాడు. అయితే దేవుని ప్రేమించేవాడంట అందరితో సమాధానంగా ఉండాలి. లోకంలో బ్రతుకుచున్న మనం అందరము కూడా ఇతరుల వలె కాక అందరితో సమాధానంగా ఉండాలి. వారు మనవారు కాదు కదా, వారు మన క్యాస్ట్ కాదు కదా, మన మతం కాదు కదా, వీరు అలాంటి వారు అని మనసులో పెట్టుకోకుండా సమస్తము అందరితోనూ ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఎలా ఉండాలి? మీ చేతనైనంత మట్టుకు, నీకు చేతనైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉంటున్నాడు. అదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 27వ వచనంలో ఇలా ఉంది ప్రియమైన బిడ్డలారా. కీర్తన గ్రంథము
37:27. కీడు చేయటమాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలా నిలుస్తాము? అందరిలో నీవు నిలబడాలన్నా, నీ గురించి ఒకరు మాట్లాడుకోవాలన్నా, పలానా వారు మంచివారండి, పలానా వారు చాలా పద్ధతి కలిగిన వారు, మర్యాద కలిగిన వారు అని చెప్పుకోవాలంటే నువ్వేం చేయాలి? అందరితోనూ నువ్వు మేలు చేయాలి, అందరికీ మేలు చేయాలి, సమాధానంగా ఉండవాలి. అప్పుడంట నీవు నిత్యము నిలుచుదువంట. మనం ఒకసారి చనిపోయిన తర్వాత కూడా, మనం ఒకవేళ చనిపోయినా కూడా మన గురించి మాట్లాడుకోవాలంటే మనం చేసే మంచి పనులే ప్రయోజనం బిడ్డలారా. చూడండి, ఒక మంచివాడు తరతరములు కొనియాడబడతాడు. అదే చెడ్డవాడు, వీడు భూలోకానికే భారం అయిపోయాడు, భూమికే వీడు భారం అని చంపేసినా కూడా వాడు చనిపోతే ఎవరి గురించి, వాడి గురించి మాట్లాడుకునే నాదుడు ఉండడు. అయితే దేవుడు అంటున్నాడంట, మేలు చేయటం మాని కీడు చేయటం మాని మేలు చేయమంటున్నాడు. అప్పుడంట నీవు నిత్యము నిలిచెదవు, నీ పేరు నిలబడుతుంది, నీ పిల్లలు నీ గురించి మాట్లాడుకుంటారు, నీ బంధువులు నీ గురించి మాట్లాడుకుంటారు, నీ చుట్టుపక్కల వారు, నీ నైబర్స్ అందరూ కూడా నీ గురించి మాట్లాడుకుంటారు. ఎప్పుడు? అందరితో గొడవలు పడినప్పుడా? అందరికి అన్యాయం చేసి బ్రతికినప్పుడా? బ్రతికిన నాళ్ళు కూడా ఎలా బ్రతికాడరా అని చెప్పుకోవాలి కానీ, ఎలా చేశాడరా, ఎలాగా ఇంత మంచిగా ఉన్నాడరా అనుకోవాలి కానీ, అరే వీడు పోతే బాగుండు అని అనుకోకూడదు. ప్రియమైన బిడ్డలారా, ఎబ్రిల్కి రాసిన పత్రిక 12:14 ఒకసారి చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12:14 ఇలా ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడనే ప్రభువుని చూడడు. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రభువుని చూడాలి. ఏం చేయాలండి? ఒకానొక దినాన మనము ఈ లోకంలో విడిచిపెట్టబడాల్సిందే, ఈ లోకమును విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. అయితే దేవుడు అంటున్నాడు, అందరితో సమాధానముగా ఉండమంటున్నాడు, పరిశుద్ధత కలిగి ఉండి ఉండటానికి ప్రయత్నించమంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడునో కూడా ప్రభుని చూడడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం నా దేవుడు మనకు ఏమంటున్నాడంటే, మన మెయిన్ మెసేజ్ ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును దాన్ని వెదకి వెంటాడము. సమాధానం కోసమే మనం వెంటాడేళ్ళి, అవసరమైతే అందరితో మనం ఏం చేయాలంటే సమాధానముగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నీ సహోదరుడితో కూడా నీవు సమాధాన పడాలి. చేతనైతే నీ సహోదరుడికి నీవు వెళ్ళి క్షమాపణ చెప్పి వారితో నీవు సమాధానముగా ఉండాలి. బైబిల్లో చూసాం కదా, ఏశావు మరి తనకు జరిగిన అన్యాయం గురించి, తప్పుల గురించి, మరి యాకోబు తమ్ముడైన యాకోబు గురించి ఎంతో వేదన పొందాడు. అయినప్పటికీ యాకోబుకి చాలా సమాధానం లేదు, వేదన అయిపోయింది, నా అన్నను నేను మోసం చేశాను కదా అని మరి పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని సమాధానపరిచాడు. దేవుని బిడ్డలారా, మనం అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే ఈ లోకంలో బ్రతకడము వ్యర్థము. వీలైతే అందరినీ మనము చాలా మంచిగాను, పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ మనం బ్రతికి జీవించాలి. ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ దేవుని చూడాలంటే మనకు పరిశుద్ధత, ఆయన ఇచ్చే సమాధానము, ఆయన ఇచ్చే శాంతిని ఆయన మనకు కలుగు చేస్తాడని దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, కీడు చేయటం మాని మేలు చేయమంటున్నాడు, సమాధానమును దాన్ని వెతికి వెంటాడము. సమాధానపరచువారు ధన్యులంట, వారు దేవుని కుమారులను పుడదురంట. ఎవరండి? సమాధానపరిచేవారు సమాధానపరచువారు ధన్యులంట, వారు దేవుని కుమారులను పడదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని కుమారుడిగా, నీవు దేవుని కుమార్తెగా దేవుడు నిన్ను చూడాలంటే నీవు సమాధానము పరిచే బిడ్డగా ఉండాలి. ప్రతిని బిడ్డలారా, స్తోత్రం. ఆయన మొట్టమొదటిగా అంటున్నాడు పరిశుద్ధత కలిగి ఉండాలంటున్నాడు. రెండవదిగా చూస్తే ఫాట్ అగెన్స్ట్ అప్రెస్డ్ పీపుల్, హింసించబడిన వారిని విడిపించాలి, పాపంలో కొట్టుమిట్టాడుతున్న వారికి వారిని విడిపించాలంటున్నాడు. మూడవదిగా చూస్తే నీడ్ విజ్డమ్ ఫర్ టు మెయింటైన్ ద పీపుల్, దేవుడిచ్చే జ్ఞానమును మనం కలిగి బ్రతకాలంటున్నాడు. అదేవిధంగా మన సొంత కార్యములు మనం చేసుకోవాలి, యువర్ ఓన్ బిజినెస్ అంటున్నాడు. మన కష్టముతో, మన చేతుల యొక్క కష్టంతో మనం బ్రతకాలి, కానీ ఒకరికి అన్యాయం చేస్తూ ఒకరికి వారి జీవితాల్లో మనం లేనిపోని నిందలేసి మనం బ్రతకూడదు. అదేవిధంగా 5వదిగా చూస్తే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఫాలో నాట్ విచ్ ఇస్ ఈవిల్ బట్ విచ్ ఇస్ గుడ్,
ఏది చెడ్డదో ఏది మంచిదో నీవు ఎరిగి జీవించాలి. చివరగా డు నాట్ గో ఫర్ ఫైట్, ఇఫ్ పాసిబుల్ స్టే పీస్ఫుల్లీ అంటున్నాడు. ఎవరితో కూడా నీవు వాదనకు దిగవద్దు, ఎవరి మీద నువ్వు ఇది చేయవద్దు. వీళ్ళు శక్యమైతే చేతనైనంత మట్టుకు ప్రశాంతంగా మనస్సు సమాధానముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ప్రతి బిడ్డలారా, అందరూ నోరు తెరుద్దాం, స్తోత్రములు చెల్లిద్దాం, స్తోత్రములు చెల్లిద్దాం. అయ్యా నేను ఎవరిగా ఉంటున్నాను, అయ్యా నేను కీడు చేయవాడిగా ఉంటున్నానా, మేలు చేసే వ్యక్తిగా ఉంటున్నానా అని దేవుని దగ్గరకు ఒకసారి మనమే క్వశ్చన్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలం నిబిడలతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఇంకొన్ని అనేక మందికి దీవెనకరంగా ఉంచండి, వారి చేతి పని దీవించండి. అయ్యా మరి శక్యమైతే అందరితోనూ సమాధానముగాను మంచిగాను ఉండటానికి అయ్యా జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మరి తండ్రి మాతో ముచ్చటించారని, మాతో మరి తండ్రి మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నానాటికి సేవను అభివృద్ధి చేయండి, ఇంకను అనేక మరి తండ్రి ప్రాంతములకు వ్యాప్తి చెందించేటట్టుగా చేయండి. నీ చిత్తమైతే నీ మందిరమును కూడా మరి తండ్రి అయ్యా కట్టుటకు నీవు మరి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి ఈ ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉన్నందు మీకు స్తోత్రాలు. అయ్యా మరి తండ్రి సమస్తమును మరి తండ్రి మర్యాదగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును తన వాక్య సందేశం ఇచ్చిన తన దాసులకును సదాకాలం తోడయండి సంరక్షించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.